హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే నిన్న జరిగిన నామినేషన్లు అంత ఫైర్ కనిపించలేదు. కారణం వెతుక్కొని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నట్టే కనిపించింది. మెజారిటీ సభ్యులు నాగమణికంఠపై పడ్డారు. యష్మి, నిఖిల్ టీంకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఈ సీజన్లో జైల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తిగా నాగమణికంఠ నిలిచాడు. అయితే కాసేపటికే అతన్ని బయటికి పంపించి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోని మంటలో వేయాలన్నాడు బిగ్ బాస్. మొదటిగా నాగమణికంఠను పిలిచాడు బిగ్ బాస్. అతడు మాట్లాడుతూ, మొదటి వీక్లో ఉన్నంత స్ట్రాంగ్గా ఇప్పుడు నువ్వు లేవంటూ నైనికని నామినేట్ చేశాడు నాగమణికంఠ. తనపై జోకులు వేయడం నచ్చలేదంటూ యష్మి ఫోటోని మంటలో వేశాడు నాగమణికంఠ. తరువాత నబిల్ని నామినేట్ చేసింది నైనిక మరియు విష్ణుప్రియని కూడా. సీత మణికంఠను, విష్ణుప్రియని నామినేట్ చేసింది. నబిల్ నైనిక, విష్ణుప్రియని నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా విష్ణు, నేను అనుకున్నంత ఈజీగా లేదు, నేను ప్రతిరోజు బెస్ట్ ఇవ్వలేను, కానీ ట్రై చేస్తాను అంటూ తను పెద్దగా ఆడలేదన్న విషయాన్ని ఒప్పేసుకుంది విష్ణుప్రియ. ఆదిత్య ఓం, నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటే బాగుంటుందని నైనిక ఫోటోని అగ్నిలో వేస్తూ నామినేట్ చేశాడు. ఆచితూచి మాట్లాడు అంటూ విష్ణుని నామినేట్ చేశాడు ఆదిత్య ఓం. నువ్వు చేసే కామెడీ ఎదుటివారికి బాధ పెట్టేలా ఉండకూడదు అని విష్ణుప్రియని నామినేట్ చేశాడు నిఖిల్. అప్పుడు విష్ణుప్రియ, నాకన్నా నీకే పెద్ద నోటిదూల, అలాంటి నువ్వు నాకు వచ్చి చెప్తున్నావా అని సెటర్ వేయడంతో లేడీ గ్యాంగ్ పక్కుమని నవ్వింది. సింపతి గేమ్ ఆడుతున్నావా అంటూ నాగమణికంఠని నామినేట్ చేశాడు నిఖిల్. తర్వాత త్యాగం చేయడం తప్పు అంటూ మణికంఠ ఫోటోను మంటలో వేసింది ప్రేరణ. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ సన్నగిల్లిపోతున్నాయంటూ ఆదిత్య ఓంని నామినేట్ చేసింది. ఆమె మాటలకు ఆవేశపడ్డ ఆదిత్య మంటలో చేయి పెట్టి తన ఫోటోని బయటికి తీసి, ఇది నా కాన్ఫిడెన్స్ అంటూ అన్నాడు. దీంతో బిగ్ బాస్ మంటలో చేయి పెట్టడం ఆటలా అని క్లాస్ పీకడంతో ఆదిత్య క్షమాపణలు కోరాడు. తర్వాత విష్ణుప్రియ నీ పర్ఫార్మెన్స్ ఇంకా మెరుగుపడాలంటూ నైనికని నామినేట్ చేసింది. సంచాలకుడిగా సరిగ్గా వ్యవహరించలేదంటూ నబిల్ని నామినేట్ చేస్తూ నబిల్ ఫోటోని మంటలో వేసింది విష్ణుప్రియ. మణికంఠను నామినేట్ చేస్తూ, నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కావట్లేదు, నువ్వు నా ఫ్రెండ్ కానందుకు సంతోషంగా ఉంది అని పేర్కొంది యష్మి. ఈ సమయంలో యష్మి చాలాసేపు వాదించుకున్నారు. అనంతరం యష్మి మీలో క్లారిటీ మిస్ అయిందంటూ అనిపిస్తుందని ఆదిత్య ఓంని నామినేట్ చేస్తూ తన ఫోటోని మంటలో వేసింది యష్మి. నైనికాని నామినేట్ చేశాడు పృథ్వీ. 4 గోడల దగ్గర త్యాగం చేశానని చెప్పి అందరి ముందు త్యాగం చేయలేదని మాట మారుస్తున్నావని నాగమణికంఠని నామినేట్ చేశాడు పృథ్వీ. ఈ క్రమంలో ఇద్దరు కాసేపు గొడవ పడ్డారు. చివర్లో హౌస్మేట్స్కి బిగ్ బాస్ సూపర్ పవర్ ఇచ్చాడు. ఇందులో ఇద్దరు చీఫుల్లో ఒకరిని నామినేట్ చేయొచ్చు అన్నాడు. యష్మి, పృథ్వీ మినహా మిగతా అందరూ సీతని సేవ్ చేయడానికి మొగ్గు చూపడంతో నిఖిల్ నామినేషన్లోకి వచ్చాడు. అలా ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, నాగమణికంఠ, ఆదిత్య, నబిల్ నామినేషన్లో ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.